ఈరోజు పీక పురుగు, కాండం తొలుచు పురుగు నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు ఆచరించడం వలన సాగు ఖర్చు తగ్గటమే కాకుండా వాతావరణం కూడా ప్రొటెక్ట్ చేయబడుతుంది. చెరుకు పంటలో ప్రధానంగా ఆశించు చీడపీడలలో పీక పురుగు, కాండం తొలుచు పురుగు వలన అధిక నష్టం రైతు సోదరులు చూస్తున్నారు. చెరుకు నాటిన 30 రోజుల నుండి ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్డు పరాన్న జీవిని ట్రైకోకార్డుల రూపంలో ఎకరానికి 1 కార్డు 20,000 గుడ్లు పరాన్న జీవులు ఉన్నటువంటి దానిని నాటిన 30 రోజుల నుంచి వారం వ్యవధిలో 4 నుంచి 8 సార్లు పీక పురుగు ఉధృతిని బట్టి వారం వ్యవధిలో విడుదల చేసుకున్నట్టు వలన పీక పురుగును తగ్గించుకోవచ్చు. చెరుకు నాటిన 120 రోజుల నుండి కాండం తొలిచే పురుగు నివారణకు కూడా ఈ జీవ నియంత్రణ పద్ధతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. చెరుకు పంటలో ఈ 2 పీక పురుగు, కాండం తొలిచే పురుగు నివారణకు 4 నుంచి 8 సార్లు ఈ ట్రైకో కార్డులను పెట్టుకోవడం వలన రైతులకు ఖర్చు చూస్తే 400 రూపాయలు ఎకరానికి అవుతుంది. ఒక్కొక్క ట్రైకో కార్డు 20,000 గుడ్లు ఉంటాయి. ఈ ఒక్క ట్రైకో కార్డు రేటు 50 రూపాయలు. వరి పంటలో ప్రధానంగా కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు ఆశిస్తూ ఉంటుంది. కాండం తొలిచే పురుగు నివారణకు ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవిని, ఆకుముడత పురుగు నివారణకు ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాన్న జీవిని 3 దఫాలుగా వారం వ్యవధిలో విడుదల చేసుకోవాలి. పొలంలో కాండం తొలిచే పురుగు తాలూకా రెక్కల పురుగులు గమనించినప్పుడు 40,000 గుడ్లు ఉన్నటువంటి 2 కార్డులను ఎకరా పొలంలో 16 ముక్కలుగా చేసి ఆకుల అడుగు భాగాన సాయంత్రం వేళల్లో పిన్నింగ్ చేసుకోవాలి. వర్షం కానీ, అధిక ఉష్ణోగ్రతలు కానీ, ఎండ ఉన్నప్పుడు వీటిని విడుదల చేసుకోకూడదు. క్రిమిసంహారక మందులు కూడా వారం 10 రోజుల వరకు ఉపయోగించకూడదు. ఇటీవల కాలంలో మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ఆశించి అధిక నష్టాన్ని చూస్తున్నాము. ఈ పురుగు నివారణకు రైతులు 3 నుంచి 4 దఫాలుగా క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారు. దీని వలన ఖర్చు ఎకరానికి 4,000 నుంచి 8,000 వరకు కూడా కొన్ని సందర్భాల్లో రైతులు పెట్టవలసి వస్తుంది. సరైన సమయంలో ఈ పురుగును గుర్తించి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా నియంత్రించుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది. పురుగును కూడా సమర్థవంతంగా సరైన విధంగా మనం నిర్మూలించుకోవచ్చు. కత్తెర పురుగు మొక్కజొన్న విత్తిన 7 రోజుల నుండి కూడా పంటను ఆశిస్తూ ఉంటుంది. కనుక విత్తిన 7వ రోజు నాడు మన పొలంలో రెక్కల పురుగులను గమనించుకొని మనము ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్డు పరాన్న జీవులను ట్రైకో కార్డులుగా పొలంలో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కత్తెర పురుగు నివారణకు విత్తిన 7వ రోజు నుంచి 3వ వారం వరకు, అంటే 21 రోజుల పంట వరకు కూడా మనం 3 దఫాలుగా ఈ ట్రైకో కార్డులను పెట్టుకుంటే గనక గుడ్డు దశలోనే నిర్మూలించడం జరుగుతుంది. తరువాత దశలలో, అంటే పంట 30 రోజుల నుండి 50 రోజుల వరకు పంటలో మనము కత్తెర పురుగు యొక్క లద్దె పురుగులను కానీ, వాటి నష్టాన్ని కానీ, ఆకులను తొలిచినట్టు కానీ గమనించినప్పుడు బ్యాసిలస్ తురింజియన్సిస్ పిచికారికి 2 గ్రాములు పొడి రూపంలో ఉన్నటువంటి మందును లేదా ద్రవ రూపంలో ఉన్నటువంటి బ్యాసిలస్ తురింజియన్సిస్ మందును 2 ml లీటర్ నీటిలో కలుపుకొని, లేదా మెటరైజియం ఎనైసోప్లియే కీటకనాశన శిలీంద్రం లీటర్ నీళ్ళకి 5 గ్రాములు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది పొడి రూపంలో ఉండేటటువంటి శిలీంద్రం. ఈ మందును కూడా మనము పిచికారీ చేసుకునేటప్పుడు మొవ్వులో తడిచే విధంగా బాగా పిచికారీ చేసుకోవాలి. కొబ్బరిలో తెల్లదోమ వలన కూడా రైతులు ఎక్కువగా నష్టాన్ని చూస్తున్నారు. ఈ తెల్లదోమ ఆశించడం వలన మొత్తము ఆకుల అడుగు భాగాన ఇవి చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులంతా కూడా నల్ల బూజు పదార్థం ఏర్పడిపోతుంది. దీనివల్ల పూత రాలిపోవడము, కాయ రాలిపోవడము, దిగుబడులు కూడా పూర్తిగా తగ్గిపోయి రైతులు ఎంతో నష్టాన్ని గత 4 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. దీనిని నియంత్రించుకోవడానికి కూడా జీవ నియంత్రణ పద్ధతి చాలా ప్రాముఖ్యత వహించింది. ఈ జీవ నియంత్రణ పద్ధతిలో ప్రధానంగా కీటకనాశన శిలీంద్రమైనటువంటి ఐసేరియా ఫ్యూమోసొరోసియా అనే శిలీంద్రము PFU5 స్ట్రెయిన్ NBIR బెంగళూరు వారిది సత్ఫలితాలను ఇచ్చింది. ఈ శిలీంద్రాన్ని 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకోవాలి. దానితో పాటు ఒక స్టిక్కర్ ఏజెంట్ 10 ml లీటర్ నీటిలో కలుపుకొని ఆకుల అడుగు భాగం తడిచే విధంగా మత్తుగా నెల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవడం వలన సర్పిలాకార తెల్లదోమను సంపూర్ణంగా నియంత్రించుకోవచ్చు.